ఓకే సార్. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జెన్జీ యొక్క వాయిస్ వినిపించాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డిఎస్సి మెగా డిఎస్సి ఏదైతే జరిగిందో దాంట్లో ఉన్నటువంటి అనేక విషయాలపై ఈరోజు ప్రజలకు తెలియజేయాలి. అదేవిధంగా జెన్జీ యొక్క మనోవేదనని ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు శాంతియుతంగా ఈరోజు మేము ర్యాలీలు చేస్తూ ఉంటే ఈరోజు కూటమి నాయకులు ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో ఒక శాంతియుతంగా మేము ర్యాలీ చేసుకుంటూ ఉంటే అక్కడికే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఆ పక్క అక్కడికే వచ్చి అక్కడే తన కార్యక్రమాన్ని కూడా పెట్టుకుని ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టాలని చెప్పి ఈరోజు మా కార్యకర్తలపై కూడా కొంతమంది మేము చేసుకోవడం జరిగింది. అన్నీ నోట్ చేసుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా డిజిటల్ బుక్లో నోట్ చేసుకుంటూ ఉన్నాం. తప్పకుండా ఈరోజు ఏదైతే మీరు కొత్త పద్ధతులు మాకు నేర్పిస్తూ ఉన్నారో, మీ రెడ్ బుక్ అని ఏదైతే మీరు నేర్పిస్తూ ఉన్నారో, మీ రెడ్ బుక్ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి ప్రతి పేజీకి ప్రతి లైన్కి కూడా సమాధానం చెప్పేటువంటి టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి రాబోతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని తెలియజేస్తున్నా. ఈ పద్ధతులు ఎక్కడైనా మానండి. ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆలోచనని ప్రజలకి అభివృద్ధి చేసిన మీరు ఇచ్చినటువంటి సంక్షేమాలు చేయలేటువంటి మీరు ఈరోజు మాపై దాడులు చేపిస్తారా? తప్పకుండా అన్ని నోట్ చేసుకుంటూ ఉన్నాం. డెఫినెట్గా కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. అదేవిధంగా ఈరోజు మెగా డిఎస్సిలో ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈరోజు ఎగ్జామ్ని ఆన్లైన్ చేశారో, ఎవరైతే డిజిటలైజేషన్ చేశారో, ఏ అయితే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో ఎవరైతే చేశారో వాళ్ళకి మొదటి ర్యాంకు రెండో ర్యాంకు ఎలా వచ్చింది? ఈరోజు మొదటి మెరిట్ లిస్ట్ వాళ్ళ పేర్లు ఎలా వచ్చాయి, మళ్ళీ రెండో మెరిట్ లిస్ట్లో వచ్చే వారి పేర్లు ఎలా తొలగించబడ్డాయి? ఇది ఈ విధంగా ఈ ఎగ్జామ్ రాసినటువంటి లక్షలాది మంది ఈరోజు మనోవేదనకు గురవుతూ ఉన్నారు. మీరు దీనికి వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో మీరు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాల్లో కూడా దాంట్లో కూడా అవకతవకలు. ఈరోజు ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్లో పోటీ చేసిన వాళ్ళకి ఏ విధంగా మీరు ఇస్తారు? నేషనల్ లెవెల్లో ఏదన్నా వాళ్ళు మెడల్ సాధిస్తే మీరు ఇచ్చేటంటే కూడా అర్థం ఉంది. ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్లో అన్నిటికంటే వర్స్ట్ థింగ్ 15 లక్షల నుంచి 20 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తారని ఈరోజు ఫోన్ కాళ్ళు, వీడియో కాన్వర్జేషన్స్ ఏంటిదంతా కూడా. తప్పకుండా మీకు చెప్తాను, మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈరోజు మాపై దాడులు దిగుతారా? మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు కావాలని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేయేశారు. ఈరోజు ఇక్కడ దేవానంద్ ఉన్నాడు, ఇలా చాలా మంది మానాల మీద మీరు చేయేశారు. ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకుంటాం. నేను చెప్తా ఉన్నప్పుడు మా దేవానంద్ కానీ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఏదైతే తెలుగుదేశం నాయకులు ముసుగులో వచ్చి చేయేశారో ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఇంకా 2.5 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్కరిని కూడా నోట్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పే టైం వస్తుందని తెలియజేస్తాం.